జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. భరద్వాజకులం బోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయాం మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. నీలాతుంగస్సనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారాబ్జం సంస్కృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనగణితుం యాబలాత్కుచ్చ వృంతే గోదా తస్యై నమ ఇదమిదం భూయే వాస్తు భూయః. అమ్మా, మనం ఈరోజు 8 పాసురాలైన ఈ ధనుర్మాసం మొదలుపెట్టి 9వ పాసురానికి వచ్చినాం. అంచేత ఈ పాశ్రం ఒకసారి మనం అనుసంధానం చేసుకుని తర్వాత విశదీకరణలోకి వెళదాం. తూమణి మాడత్తు సుత్తుం విளக்கரிய தூபங்கமல துயிலனை மேல் கண்வளரும் மாமாம் மகளே மணிக்கதவன் தாழ் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தாமையோ அன்றிச்சை விடோ அனந்தலோ ஏமப்பெரும் துயல் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகொந்தனன் நின்றென்றும் நாமம் பலவும் நவின்று ஏலோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. అమ్మా, మనం ఈరోజు 9వ పాసురం, నిన్న 8వ పాసురంలో సరే రావడం అయింది. తర్వాత 9వ పాసురంలో ఒకసారి మనం విశదీకరణ చేసుకుందాం. ముందు లేచిన వారు, తరువాత లేచిన వారు అందరూ కలిసి తమకు మేనత్త కూతురైన గోపికను మేలు కొలుపుతున్నారు. ఈ 9వ పాసురంలో మేలు కొలుపుతున్నవారు శ్రీ లక్ష్మణస్వామి వంటి వారు కాగా, లోపల నిద్రిస్తున్నవారు ముక్త పురుషుల వంటి వారు అన్నమాట. పరమాత్మానుభవంలో మగ్నులై నిద్రాప్రాయ స్థితిలో ఉన్నవారు లేవవలసిన వారు కాగా, పరమాత్మానుభవం పొందుతూనే భక్తితో కైంకర్య నిముఖులైన వారు మేలు కొలుపుతున్నారు. తూమణి మాడత్తు చుట్టూం విளக்கரிய తూభంగమల తుయిలనై మేల్ కన్బలరుం. పరిశుద్ధములైన రత్నములచే నిర్మితమైన భవనము అని కొనియాడుతున్నారు. ఆ భవనం అంతా రత్నాలతో పొదిగి ఉందన్నమాట. పూర్వము కోరత్తాళ్ళ వారి వద్దకు ఒకరు వెళ్ళి, అయ్యా, నాకు రాజకార్యముల వల్ల గ్రంథాధ్యయనమునకు సమయం దొరకటం లేదు, అందువల్ల ధరించడానికి సులభోపాయం సెలవీయండి అని ప్రార్థింపగా, పరమాత్మను అనుభవిస్తూ ఉండే పరమ భాగవతోత్తమును నివసించే గృహమును తలచుకో అని కురత్తాళ్ళు వారు సెలవిచ్చారట. భగవద్దేశ వియోగంచే తప్పిస్తున్న మమ్ము శాత తీర్చి చల్లని నీలరత్న సౌధం కదమ్మా నీది. ఆ దివ్య సౌధంలో 4 వైపులా దీపములు వెలుగుతూ ఉండగా, అహో ఏమి సంపద తల్లి నీది. శ్రీరామచంద్రుడు సీతాసహితుడై చిత్రకూట పర్వత ప్రాంతంలో విహరించినట్లు దీప ప్రకాశ శోభితమైన నీ గృహంలోనే పరమాత్మానుభవం పొందుతున్నాను. ఏమి అదృష్టమమ్మ నీది అంటున్నారు. ఆ సౌధం రత్నమయం అవటం వల్ల వీరు సౌధమునకు వెలుపల ఉన్నప్పటికీ లోపల ఉన్న మంగళదీపం వీరికి కనిపిస్తున్నది. అది అంచేత భాగవతోత్తములు ఇల్లు చూస్తేనే జాగ్రత్త, దాంట్లో చేసిన పాపాలన్నీ పారిపోతాయని చెప్తున్నారు అమ్మగారు ఇందులో. అంచేత
అంత మహత్తరమైన విశేషణ. ఎందుకని మరి వారు నిత్యారాధన వాళ్ళు చేసుకునే విధానం, నిత్యాగ్నిహోత్రుడు పూర్వకాలంలో మరి ఆ రకంగా ఉండేది. అంచేత అటువంటి ఈ భాగవతోత్వం నీళ్ళు చూసేటప్పటికీ వాళ్ళకున్న కష్టాలు కూడా తొలగిపోవాలి. అంత చక్కని అమ్మ ఈ పాసురంలో. సరే, తూబంకమల ఏమి పరిమళమమ్మా ఈ గదిలో? ధూప సౌరభ భరితమైన చక్కని చెయ్యపై నిద్రిస్తున్నావే. మేమంతా భగవద్దేహం వల్ల ఎంత చల్లగా ఉన్నప్పటికీ నిప్పు కణికలవలే వెచ్చదనం అనుభవంలోకి వస్తున్నందువల్ల మేము తప్పిస్తూ ఉంటే నీవు సుఖంగా ఎలా పడుకున్నావు తల్లి? శ్రీకృష్ణ పరమాత్మ సామీష్యం చేత నువ్వు సుఖంగా నిద్రిస్తున్నావు. అలా సుఖనిద్ర చెందుతూ ఉన్న మీకు పాద సంవాహనం చేయటానికి మేము ఉండవద్దా? పాద సంవాహనం చేయటానికి మేము ఉండవద్దా అంటున్నారు. ఆత్మకు జ్ఞానానందముల కంటే ప్రధానమైన స్వరూపం శేషత్వం. శేషత్వంతో కూడి ఉన్నప్పుడే ఆత్మ పరిపూర్ణ జ్ఞానానంద స్వరూపుడైన పరమాత్మను అనుభవించడానికి యోగ్యమవుతుంది. ఆ శేషత్వం కూడా భగవానునికే పరిమితం కాకుండా భాగవత పర్యంతం పర్యవసించినప్పుడే ఆ సార్థకత. మామాన్ మగళే మణికదవం తాల్తిరవాయ్ అంటున్నారు. ఓ అత్త కూతురా, మణుల తలుపులు గడియను తీవమ్మ. ఇంతవరకు మన ఆండాళ్ళ తల్లి నాయక పెన్బిళ్ళాయ్ అని నాయికగాను చెలికెత్తగాను సంబోధించడంలో తృప్తి లేక అత్త కూతురాట అంటూ బంధుత్వ సంబంధం చేత కూడా అనుభవించుతున్నారు. అది శ్రీకృష్ణార్జునుల వంటి మధుర సంబంధం కదా. మణుల తలుపులు ఓటం చేత మయసభలో దుర్యోధనుడికి దారి తెన్ను తెలియక తడబడినట్టు తలుపేదో గడియేదో మాకు తెలియటం లేదు. నీవే తెరవమ్మా అని ఎంత పిలిచినా ఆమె శ్రీకృష్ణ పరమాత్మ అనుభవానందంలోని ముగ్గురాలై ఉండిపోవటం వల్ల మాట్లాడకపోతే ఆమె తల్లిగారిని లేపుతున్నారు. అది ఆ మయసభలో దుర్యోధనుడు అంటే మరి పాండవులు రాజసూయాగం చేసి ఆహ్వానించినప్పుడు దుర్యోధను చూస్తారన్నమాట. నిన్న మొన్నటి దొనుకున నిన్నోడియం లేకుండా నా పాండవాదములు రాజసూయాగము చేసిన అవమానించుట ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను కనబడుతున్నది. ఆహా ఏమి మయుడు చిత్ర ఆయన చేశాడనమాట. అంతా అలా ఆ కన్స్ట్రక్షన్ అంతా. అందుకని ఆ మైసభలో దుర్యోధను దారి తెన్నో తెలియకన్నట్టుగా ఇక్కడ ఏది తలుపో ఏది గడియో తెలియకుండా అమ్మా నీవే తెరవమ్మా అని ఎంత పిలిచినా ఆమె ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుభవానందంలో నిమగ్నురాలై ఉండిపోవటం చేత మాట్లాడకపోతే ఆమె తల్లిగారిని లేపుతున్నారు. ఏమని? మామీర్ అవళి ఎలిపేరు, అత్తగారు మీ అమ్మాయిని మీరైనా లేపకూడదా అంటున్నారు. దీనివలన ఏమి తేలిందంటే పరమాత్మ మీద ఉండే ప్రేమ అడియార్ అడియార్ తమకడియార్ అంటూ వాని దాసుడను అని వాని దాసానుదాసుల వరకు ఎలా ఉబిక ఉందో అలానే పరమాత్మను అనుభవించే ఈ గోపిక మీద ఉండే ప్రేమ ఆమె తల్లిగారి వరకు వెళ్ళి అత్తయ్య అని పిలుస్తున్నారు. అత్తయ్య మేమెంతమందిని పిలిచినా లేవటం లేదు మీ అమ్మాయి అంటున్నారు. అండ్రిచ్చవిడో అనందలో ఏమో పెరుందేరు మందిర పట్టాడో అంటున్నారు. మీ అమ్మాయి మొగదా? మరుమాటాడటం లేదు లేక చెముడా? మా మాటలు వినిపించకుండా ఉండటానికి లేక నిద్ర నుంచి లేవడానికి బతకమా? లేక ఆమెను లేవనీయకుండా ఎవరైనా మంత్రించినారా? అనగా పంచేంద్రియమును గ్రహించి బాహ్యస్పృహ లేక పరమాత్మ ఎందే క్రీడించుతున్నదా అని మీరు అనగా, అత్తగారు అవునమ్మా మీరు భగవన్నామ సంకీర్తన చేయండి, ఈమెకు తెలివి వచ్చి లేస్తుంది అనగానే మామాయన్ మాధవన్ వైహుందనెన్నెండ్రు నామం పలవం నవీంద్రే లోరెంబావాయ్ అని వీరు అంటున్నారు. ఆశ్చర్య గుణములు కలవాడా, శ్రేయప్పతి వైకుంఠవాసుడా అని వాని సౌలభ్యము శ్రేయప్పతి తత్వము పరత్వము ప్రకాశించే గుణాలన్నీ పాడుతున్నామమ్మా. నీ బిడ్డ లేవడానికి లేపవమ్మా అంటూ లేపుతున్నారు.
ఇక మొదటి నుంచి రెండవ భావంలో ఈ పాసురాన్ని అనుభవించుతున్నాం కదా. ఇక ఈ రోజున రెండవ భావం గురు పరంపరలోని 4వ వాక్యమైన శ్రీమతే రామానుజాయ నమః అనే వాక్యం చేత రామానుజులను రేపుతున్నారు. మామాన్ మగలే అంటే ఓ అత్త కూతురా, మనకు రామానుజులు వరుసకు మేనమామ అవుతారు. రామా అనుజ, రామా అంటే రామాదేవి సీత, సీత మన తల్లి. అటువంటి సీతాదేవి అనుసరించే గుణములు కలవారు కనుక రామానుజులు. అదిగాక శ్రీ ఆండాళ్లే మన తల్లి. మన వారంతా ఆమెకు సోదరులుగా రామానుజులు అనిపించారు. ఆండాళ్ తమకు అన్నరాణ పెరుమాళ్ హెచ్చరిక అంటారు. శ్రీపెరుంబుదూరులో ఆండాళ్ తల్లికి అన్నగా ఉన్న రామానుజ హెచ్చరిక అని భావం. ఆండాళ్ మన తల్లి కదా. వీరికి బిడ్డ శ్రీకురత్తాళ్వార్. దేవితో చేరిన సర్వేశ్వరుడు ఎలానో అనగా ఆ చేరిక మత్ శబ్దము చేత ఎలా ఎడబాటు లేని చేరిక అవుతున్నదో, ఇక్కడ శ్రీమత్ అనగా స్వామికి లక్ష్మి ఎలాగో రామానుజుల వారికి అన్ని విషయములలోనూ శ్రీ కూరేశులు అలా. వారి చరిత్ర చదివిన వారికి ఆ సంగతులన్నీ విదితమే కదా. అటువంటి కూరేశులు రామానుజులకు పుత్రులు కదా. అందుచేత కూరేశులతో చేరిన రామానుజులని ఆ వ్యాఖ్యార్థం శ్రీమతే రామానుజాయ నమః అని లేపుతున్నారు. తూమని మాడం ఇత్యాది అంటే రామానుజ, ఏమి దివ్యమైన అప్రాకృత శరీరం ఉంది మీది. పంచభూత మాయం కాక పంచోప నిషన్మయం మీ దివ్యమంగళ విగ్రహం. అనగా దీపం ఉన్నదనుకోండి, కొండ బోర్లించితే ఎలా ఉంటుంది, జల్లెడ బోర్లించితే కొంచెం ప్రకాశం కనపడుతుంది. అదే గాజు కుప్పులో ఉంటే స్వయం ప్రకాశము పరప్రకాశము కదా. ఆ విధంగానే మాబోటి అజ్ఞానుల హృదయములలో ఉండే ఆత్మ పరమాత్మల ప్రకాశం కొండమూకుడులలో లోపల ఉన్న దీపం వలె ఎవరికీ ఉపయోగకరం కాదు కదా. జల్లెడ క్రింద ఉన్న దీపం వలె కొంచెం జ్ఞానం కలవారికి ఆత్మప్రకాశం కొంచెం ప్రకాశదాయకం. వీరి ప్రకాశం గాజు పెట్టెలోని దీపం వలె స్వయం ప్రకాశము పరప్రకాశము కదా. అందుచేతనే శ్రీ విష్ణులోక మణిమండప మార్గదాయి అనే బిరుదు వీరికి కలిగింది. ఆత్మప్రకాశం ద్వారా పరమాత్మను తాము తెలుసుకుంటమే కాక మనబోటి అజ్ఞానులకు కూడా వేదాంత మార్గం ఇది, ఈ విధంగా నడవాలి అని తెలియజేసే దివ్య జ్యోతి స్వరూపులు కదా వీరు. ఇక ధూపం పరిమళించుతున్నదని కదా మొదటి ఉపమానం. అనగా వీరి జ్ఞానం పరిమళించుతున్నదని భావం. జ్ఞానం పరిమళించడం ఏమంటే జ్ఞానమును అనుష్ఠాన చేయటం, అంటే అనుష్ఠాన శేషం చేయటం. అనగా అన్నీ తెలుసుకొని ఇతరులు చెప్పడం మాత్రమే కాక తామాచరించి చూపించటం. అటువంటి పరమ వైరాగ్యశీలురు వీరు అనే విషయం జగద్విదితమే కదా. ఈ విధంగా జ్ఞానం పరిగణించుతూ ఉండగా చల్లని పరిశుభ్రమైన పాన్పుమై నిద్రించుతున్నారు. అనగా శ్రీ భగవానుడే ఉపాయం. ఎప్పుడైతే వాని పాదపద్మంలో ఆత్మను సమర్పించి శరణాగతి చేశామో వానిదే భారం. ఇక ఈ జీవుడు చేయవలసినదేమీ లేదని గుండెపై చేయి వేసుకొని ఆనంద నిర్భరులై ఉన్న ఆచార్య శ్రీమద్ రామానుజాచార్య, మీరు లేచి మా అజ్ఞానమును పోగొట్టి మణివలే ఆత్మలో ఉండే పరమభోగ్యమైన పరమాత్మను దివ్య స్వరూపమైన ఆత్మ ద్వారా అనుభవించగలిగేట్టు చేయండి స్వామి, ఇందుకు తమరే సమర్థులు అని పిలిచిన వీరు తదేకోపాయత్వ నిష్టలో ఉండి పలకకపోతే వీరి తల్లిగారిని అనగా అనన్యోపాయత్వం అనే తల్లిని పిలుస్తున్నారు. అనగా ఓం అనే ప్రణవం ద్వారా మకారవాచ్యుడైన ఈ జీవాత్మ అకారవాచ్యుడైన సర్వేశ్వరునికే అని ఉకారవాక్యం ద్వారా ఇతరులకు శేషభూతుడును కాను అని కదా అభిప్రాయం. అనగా అనన్యోపాయం పరమాత్మను పొందటానికి ఇంకొకరు ఉపాయభూతులు కారు, కానీ దాని భావం ఆ భావం నుండి కదా మధ్యమ పదమైన నమః పదం నుండి నాకు నేను కూడా రక్షకుడిని కాను
అనే తదేకోపాయత్వం పుట్టింది. అందుచేత ఈ తదేకోపాయత్వ జ్ఞానమునకు తల్లిగారైన అనన్యోపాయత్వ జ్ఞానమును మేల్కొల్పుతున్నారు. ఏమనగా స్వప్రవృత్తి తదేకోపాయమునకు కూడదు కానీ ఇతరుల కొరకు వారి ఉజ్జీవనం కొరకు ఏ కర్మ చేసినా వాడే ఉపాయమని భావానికి భంగం లేదు అనే సంగతి గుర్తు తెచ్చుకోండి అని అడిగినా వీరు లేవలేకపోయేసరికి, స్వామి, మీ పంచేంద్రియములు భగవద్విషయంలోనే ప్రవర్తించుతున్నాయా? మీ వాక్కుకి విషయం పరమాత్మ గుణకీర్తనమేనా? మీ చెవులు వాని సంకీర్తననే ఆలకించుతున్నాయా? మనస్సు అక్కడే లగ్నమైపోయిందా ఏమి? లేకుంటే ఆశ్చర్యకరములే పరమాత్మ కళ్యాణ గుణములను ఇంతమంది కలిసి పాడుతూ ఉంటే కూడా మీరు చెల్లించకుండా ఉన్నారే. ఇక చాలు మీ స్వానుభవం, ఇక మా గోష్ఠిలోకి వేయించేసి మీ జ్ఞానదీపం ద్వారా మా అజ్ఞానమును పోగొట్టి మమ్మలను పరమాత్మ దగ్గరకు తీసుకుని వెళ్ళండి అని పరమాచార్యులైన రామానుజులను లేపుతున్నారు. ఈ 9వ రోజును గురు పరంపరను ముందుంచుకొని స్వామి సన్నిధిలో శరణాగతి చేసి కైంకర్యమనే మహాపురుషార్థ సంపద పొందటానికి కదా ఈ ధనుర్మాస మహావ్రతం. అమ్మా, మనకి ఈ భాషణంలో ఈరోజు భావం అది అంచేత చక్కగా భాషణ అనుసంధానం చేసుకున్నాం. మన వరకు తెలుసున్నది అవిశీకరణ కదా ఒకసారి మనం చెప్పుకున్నాం. అంచేత ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. మా కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంవరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. అమ్మ, స్వామి శ్రీరంగనాథ గోదామ్మ వారి యొక్క పరిపూర్ణ కటాక్షంతో అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలి. అమ్మా, కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.